హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ ఎక్కడా నీ చిరునామా 10వ భాగం. స్టోరీ ఇవ్వటం కొంచెం లేట్ అయిపోయిందండి, ఏమీ అనుకోవద్దు. పళ్ళు రిపేర్లతోటి కొంచెం టైం తీసుకుంటున్నాను, ఏమీ అనుకోకుండా కంటిన్యూ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రేమ ఎక్కడా నీ చిరునామా 10వ భాగం. పురోహితుడిని పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతం, రిసెప్షన్, ఫస్ట్ నైట్ అన్నింటికీ ముహూర్తాలు పెట్టిస్తాను అని చెప్తుంది గ్రాని. అప్పుడు అభయ్, గ్రాని, మా పెళ్లి హడావుడిగా జరిగిపోయింది. పెళ్లి గురించి తను కన్న కలలు ఏమీ నెరవేరలేదు. మాకు పెళ్లి జరుగుతుంది అనేది కూడా ఆకృతికి తెలియకుండానే పెళ్లి జరిగిపోయింది. అందుకని మీ అందరి సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు అభయ్. నా మనవరాలను ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా నీకు తనివి తీరటం లేదా? నీ చిన్నతనంలో బొమ్మల పెళ్లితో కలిపితే ఇప్పుడు 3వ సారి అవుతుందేమో అని నవ్వుతుంది గ్రాని. సిగ్గుపడుతుంది ఆకృతి. అభయ్ని తన రూమ్కి రమ్మని ఆకృతి చెప్పిన మాట గురించి అడుగుతుంది. నువ్వేమో తనే చిట్టి అంటున్నావు, నాకు ఆ విషయం అస్సలు గుర్తుకు రావటం లేదు అంటుంది చిట్టి. ఏంటి నాన్న, నువ్వు సరిగ్గా కనుక్కున్నావా? ఆమె చిట్టినో కాదో మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అంది గ్రాని. చిట్టికి ఏం జరిగిందో, ఎందుకు తనకి గుర్తుకు రావటం లేదు, ఆకృతికి ఏం జరిగిందో వివరంగా సుమతి గారికి చెప్పాడు అభయ్. అయ్యో పాపం, ఆ పిల్ల అన్ని బాధలు పడిందా? పోనీలే, భగవంతుడు దయతలచి ఆ పిల్లని నీ దగ్గరికి చేర్చాడు. తనని ఇకనైనా జాగ్రత్తగా చూసుకోనన్నా అని చెప్తుంది ఆవిడ. సరే గ్రాని అని చెప్పి తన రూంలోకి వస్తాడు. ఎందుకు అమ్మమ్మ గారు పిలిచారు అని టెన్షన్గా అడుగుతుంది ఆకృతి. నువ్వు నేను చిట్టిని కాదు అని చెప్పావంట కదా, ఆ విషయం అడగటానికి పిలిచారు అని చెప్పాడు అభయ్. అది నిజమే కదా, మరి మీరేం చెప్పారు అంది. ఏం చెప్తాను, నువ్వే నా చిట్టివి అని చెప్పాను. ఒకవేళ నువ్వు చిట్టివి కాకపోయినా లైఫ్ లాంగ్ నువ్వు నా భార్యగా ఉంటావు అని చెప్పాను. చాలా అన్నాడు ఆమె బొగ్గగిల్లుతూ. ప్రేమగా అతని వైపు చూస్తూ థ్యాంక్ యూ అభయ్ గారు అంది. ఎందుకురా ప్రతిసారి థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయి వాడించేస్తావు అన్నాడు బెడ్ మీద వాలి చేయి చాపాడు. నువ్వు అలా చెప్తే నాకు నచ్చదు, ఇంకెప్పుడూ చెప్పకు అని చెప్తాడు. సరేనని తలూపి అతని పక్కన వచ్చి కూర్చుంది ఆకృతి. ఇలానే కూర్చుంటావా, పడుకోవా అన్నాడు. అది నేను వేరే రూమ్లో పడుకోనా? అమ్మమ్మగారు కూడా ఉన్నారు, బాగోదేమో అంది చిన్నగా. గ్రాని అలా మూర్ఖంగా ఆలోచించే ఆవిడ కాదు. ఆవిడ వయసుకే పెద్ద, ఆలోచనలన్నీ చాలా న్యూగా ఉంటాయి. అప్డేటెడ్ గ్రాని అన్నాడు నవ్వుతూ. అలా అని కాదు, అది అలా లేదు ఇలా లేదు, ఒక బెడ్ మీద పడుకున్నంత మాత్రాన మనం ఏమైనా చేస్తున్నామా? అలాంటి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు. ఎవరేమనుకున్నా ఒక్క క్షణం కూడా ఇంకా నిన్ను విడిచి నేను ఉండలేను అన్నాడు. ఆమెను తన మీదకి లాక్కుంటూ అతని గుండెలపై వచ్చి పడింది. పిచ్చి ఆలోచనలన్నీ ఆపి ఇక ప్రశాంతంగా పడుకో అన్నాడు. ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. నవ్వుతూ అతని వైపు చూసి, ఏం జరిగినా ఎవరేం చెప్పినా మీరు అనుకున్నది మాత్రమే చేస్తారు అంది. అదే ఓ బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం అన్నాడు. మనది బిజినెస్ కాదు, కాపురం అంది. అది ఏదైనా నా విషయంలో వరకు నేను అనుకున్నదే ఫైనల్ అన్నాడు ఆమె పెదవులు అందుకుంటూ. ఇక మాటలు లేవు అని సింబాలిక్గా. మరుసటి రోజు ఉదయమే పంతులు గారు వచ్చారు. ఆయనకి కాఫీ ఇచ్చి అసలు విషయంలోకి వచ్చింది సుమతి గారు. రేపు ఉదయం 10 గంటలకు పెళ్లికి మంచి ముహూర్తం ఉందని చెప్పారు పంతులు గారు. పెళ్లి జరిగాక సత్యనారాయణ వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చని, మరుసటి రోజు ఉదయం వ్రతం చేద్దామని, ఆ రోజు నైట్కి రిసెప్షన్ పెట్టేసుకుందాం అని చెప్పింది బామ్మ. తర్వాత రోజు నైట్కి, ఫస్ట్ నైట్కి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు పంతులు గారు. అన్నిటికీ కావలసిన వస్తువుల లిస్ట్ అంతా ఇచ్చారు పంతులు గారు. ఇక 3 days ఎవరు ఆఫీసులకి కాలేజీలకి వెళ్ళటానికి లేదు, అన్నీ మానేసేయండి. ఎల్లుండి సాయంత్రం రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేయాలనుకుంటారు కాబట్టి ఇక పనుల్లో ఉండండి. ఈ రోజంతా షాపింగ్తో సరిపోతుంది. అభయ్,
నువ్వు రోహిత్ని ఉదయ్ని పిలిచి ఏర్పాట్లన్నీ చేయించమని పురమాయించు అని చెప్పింది బామ్మ. నువ్వు చెప్పుకోవలసిన వాళ్ళందరికీ ఈరోజే ఫోన్లో ఇన్విటేషన్స్ పంపించేసేయి. చాలా ముఖ్యమైన వాళ్ళు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇంటికి వెళ్ళి చెప్పు. మిగతా అందరికీ వాట్సాప్ మెసేజ్లు పంపించేసేయి అని చెప్పింది. ఓకే గ్రాని, ఓకే గ్రాని అన్నాడు. రిషి, శశి మీరు కూడా మీ ఫ్రెండ్స్ని పిలుచుకోండి. త్వరగా అయిపోవాలి. ఈరోజు అందరం షాపింగ్కి వెళ్ళి బట్టలు నగలు తీసుకోవాలి అని చెప్పింది. వెంటనే ఉదయ్కి ఇంటికి రమ్మని ఫోన్ చేశాడు అభయ్. రోహిత్ ఇంట్లోనే ఉంటాడు కనుక రమ్మని అతనికి ఏమేం పనులు చేయాలో చెప్పేసింది. మొత్తం ఫోన్లో రికార్డు చేసుకున్నాడు రోహిత్, తనేమైనా మర్చిపోతాడేమో అని. ఉదయ్ ఆఫీస్కి వెళ్లకుండా నేరుగా ఇంటికి వచ్చాడు. అతనికి విషయం చెప్పి, రోహిత్ నువ్వు కలిసి ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి అని చెప్పింది గ్రాని. ఓకే గ్రాని, మొత్తం నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్పాడు ఉదయ్. వెంటనే ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమన్నాడు. అందరూ బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పటికి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చేశారు. ఏం చేయాలో ఎలా చేయాలో అని బామ్మగారి దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వెంటనే ఫోన్లు చేయటం మొదలు పెట్టేశారు డెకరేషన్ చేసే వాళ్ళకి. ఇక అందరూ ముందు షాపింగ్కి వెళ్దాం పదండి, టైం లేదు, చాలా త్వరగా అయిపోవాలి. శశి, ఫస్ట్ నీకే చెప్తున్నాను, గంటలు గంటలు చేస్తే వీలు కాదు, ఇప్పుడు టకటకా సెలెక్ట్ చేసుకోవాలి అని ముందే చెప్పింది. అలా చెప్తే ఎలాగ్రాని, రేపు ఉదయం హల్దీ ఫంక్షన్కి, మ్యారేజ్కి, వ్రతానికి అండ్ రిసెప్షన్కి ఎన్ని డ్రెస్సులు, పైగా వాటి మీదకి యాక్సెసరీస్, టకటకా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంది. అన్ని ఫంక్షన్స్ మన ఇంట్లో మాత్రమే జరుగుతాయి, వాటికి ఇంట్లో మీరు ఇప్పటి వరకు వేసుకొని బట్టలు ఉంటే సరిపోతుంది. రిసెప్షన్కి మాత్రం గ్రాండ్గా తీసుకోండి, అర్థమైందా అంది. అన్నయ్య చూడు గ్రాని ఎలా చెప్తుందో, ఒక్క డ్రెస్ తీసుకుంటే చాలు అంట, నీకు డబ్బులు ఆదా చేస్తుంది అని మూతి తిప్పింది. గ్రాని అలానే అంటుందిలేరా, నీకు కావలసినవన్నీ తీసుకో అన్నాడు అభయ్. అలా చెప్పావంటే ఓ నెల రోజులకి ఆ షాప్లో నుంచి బయటకు వచ్చినా వచ్చినట్లే నీ చెల్లి అంది సుమతి గారు నవ్వుతూ. నాకు కన్ఫ్యూజన్ అనుకో, నువ్వు వదినమ్మ ఉన్నారు కదా, మీరు సెలెక్ట్ చేయండి, కానీ అన్నీ కొత్త డ్రెస్సులే తీసుకోవాల్సిందే నేను అంది. సర్లే పద పద, టైం లేదు అంది సుమతి గారు. ఆమెకు కూడా అభయ్ పెళ్లి తన కళ్ళ ముందు జరగలేదని లోటుగా ఉంది, ఇప్పుడు అది కూడా తీరిపోతుంది అనుకుని సంతోషపడింది. వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలి అనేటప్పటికీ ఆకృతి ఇదంతా కలలా అనిపిస్తుంది. పిచ్చి చూపులు చూస్తూ అలాగే కూర్చొని ఉంది. మొన్న 10 రోజుల ముందే ముహూర్తాలు పెట్టుకున్నా, అన్నీ పెళ్లి కొడుకు వాళ్లే చేసినా ఎంత హడావుడి పడిపోయారు. రేపు ఉదయమే పెళ్ళంట, వీళ్ళకసలు భయమే లేదు, అన్ని పనులు అయిపోతాయా అనుకుంది. కానీ తనకు మాత్రం మనసులో చాలా సంతోషంగా ఉంది. అభయ్తో పెళ్ళి అలా జరగటం చాలా వెలితిగా అనిపించింది. అతను తాళి కట్టేటప్పుడైతే తను ఈ లోకంలోనే లేదు, ఆ అనుభూతే చెందలేదు. ఇప్పుడు అభయ్ గారికి తనకి మళ్ళీ పెళ్ళి అనుకుంటే మనసు పురివిప్పిన నెమల్లా నాట్యమాడుతుంది. అభయ్ మీద కొత్తగా వచ్చిన ప్రేమతో షాపింగ్కి వెళ్లారు. తనకి టకటకా 10 పట్టు చీరలు తీసి పక్కన పెట్టేసింది బామ్మగారు. తను అన్నట్లుగానే అవన్నీ చాలా కాస్ట్లీగా, చాలా అందంగా ఉన్నాయి, వాటిలోంచి నీకు కావలసినవి సెలెక్ట్ చేసుకోమ్మా అంది. ప్రతి చీర 2 లక్షల పైమాటే ఉంది. ఓ ఎర్ర పట్టు చీర, ఆకుపచ్చ బోర్డర్ వచ్చింది తీసింది ఆకృతి. కరెక్ట్గా నేను అదే అనుకున్నారా, ఇది కట్టుకుంటే నువ్వు ఆ శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు అంది. తలంబ్రాలకి, నెక్స్ట్ డే వ్రతానికి, ఫస్ట్ నైట్కి అలా అన్ని చిటికల మీద సెలెక్ట్ చేసేస్తుంది బామ్మగారు. ఆశ్చర్యపోయింది ఆకృతి. ఆవిడ సెలక్షన్ కూడా చాలా సూపర్గా ఉంది. అందుకేనేమో అభయ్ గారు అన్నారు మా గ్రాని అప్డేటెడ్ అని. అలాగే శశికి కూడా పట్టులంగాలు తీసుకుంది. రిషికి శశికి కావలసిన బట్టలు కూడా తీసుకున్నారు. అక్కడ నుంచి జ్యువెలరీ షాప్కి వెళ్ళి శశికి ఆకృతికి ఇద్దరికి డైమండ్ సెట్స్ సెలెక్ట్ చేసింది సుమతి గారు. అవి కాక ఆకృతి కోసం కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా తీసుకుంది. శశికి చాలా ఉన్నాయిలే ఇప్పటికే అని తనకు తీసుకోలేదు. అక్కడి నుంచి బొటిక్కి వెళ్ళి రిసెప్షన్ కోసం
డ్రెస్ సెలక్షన్ చేసుకున్నారు. అది చాలా ఖరీదైన బొటిక్. అక్కడ ఓ డ్రెస్ 3,00,000 పైమాటే. ఇంకా 10, 20 లక్షలు ఇంకా పైనే ఉన్నాయి. ఇవి డ్రెస్లే కదా, అంత ఖరీదేంటో అనుకుంది ఆకృతి. అలాంటి డ్రెస్సెస్ కనీసం తను ఎప్పుడూ కంటితో కూడా చూడలేదు. తనకి ఉన్న డ్రెస్సులు 500 రూపాయల డ్రెస్, చాలా కాస్ట్లీ డ్రెస్ అది తనకి. అవి అసలు తనకి అర్థం కూడా కావటం లేదు. ముందుగా శశికి 5 లక్షలు పెట్టి ఓ డ్రెస్ తీసుకుంది. అది చాలా బాగుంది. ఇక బామ్మగారు, శశి కలిసి ఆకృతికి 4-5 డ్రెస్సులు సెలెక్ట్ చేశారు. ఆకృతిని ఆ డ్రెస్సెస్ ట్రై చేయమన్నారు. వెళ్ళి వేసుకుని వచ్చింది. లాస్ట్లో వేసుకున్న డ్రెస్ అందరికీ నచ్చింది. ఆనియన్ పింక్ అండ్ బ్లూ కలర్లో మెరిసిపోతుంది ఆ డ్రెస్. అది వేసుకొని బయటికి వచ్చింది ఆకృతి. అలాగే చూస్తూ నిలబడిపోయారు అందరూ. ఓ రాజకుమారిలా ఉంది ఆ డ్రెస్లో ఆకృతి. ఇంకా కాస్ట్లీవి ట్రై చేయమంది సుమతి గారు. అది బానే ఉంది కదా అమ్మమ్మ అంది ఆకృతి. అభయ్కి కూడా నచ్చటంతో అదే ఫైనల్ చేశారు అందరూ. ఆ డ్రెస్కు మ్యాచ్ అయ్యేలా అభయ్ కూడా షేర్వాణి తీసుకున్నాడు. ఆ డ్రెస్ మీదకి కావలసిన యాక్సెసరీస్ అన్నీ తీసుకొని గోల్డ్ షాప్కి వెళ్ళి ఇంకొక పెద్ద గోల్డ్ నెక్ సెట్ తీసుకుంది సుమతి గారు. అలాగే దానికి సెట్గా చేతులకి, చెవులకి, తలలో క్లిప్స్ అన్నీ డైమండ్వి సెలెక్ట్ చేసింది. అలాగే శశి డ్రెస్ మీదకి కూడా అన్నీ సెలెక్ట్ చేసి అభయ్ని, రిషిని వాళ్ళకి కావలసినవి తీసుకోమంది. అందరూ షాపింగ్ పూర్తయి ఇంటికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం 3 అవుతుంది. ఇంటికి వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. అప్పటికే చాలా వరకు డెకరేషన్ చేసేస్తున్నారు. ఇంటి ముందు తాటాకు పందిరి వేశారు. గొంజలకి కొబ్బరాకులతో అలంకరణ చేశారు. ఇంకా గార్డెన్, ఇల్లంతా లైట్లతో అలంకరిస్తున్నారు. ఫ్లవర్ వర్క్ అంతా నైట్ చేస్తారంట. అదంతా చూసి నోరు తెరిచింది ఆకృతి. అందరూ లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటుంటే అభయ్ మాత్రం ల్యాప్టాప్ తీసుకుని స్టడీ రూమ్లో కూర్చున్నాడు. తనకి మీటింగ్ ఉండటంతో రూమ్కి వెళ్ళి పడుకున్న ఆకృతికి అంతా ఆశ్చర్యంగానే ఉంది. ఇంకా నమ్మలేకపోతుంది తను. ఇదంతా తన కోసమేనా జరుగుతుంది అనుకుంటే. నిజంగానే తను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడుతూనే పెరిగింది. కడుపు నిండా తృప్తిగా ఏనాడూ తినలేదు. అందరూ తినగా మిగిలిపోయింది మాత్రమే తనకి దక్కేది. చాలాసార్లు అర్ధాకలితోనే పడుకునేది. వాళ్ళకి బాగా నచ్చింది, ఇష్టమైన వంట అయితే ఆ రోజు అది కూడా మిగిలేది కాదు. మంచినీళ్లతోనే కడుపు నింపుకోవలసి వచ్చేది. ఓ బిస్కెట్ ప్యాకెటో, ఓ ఫ్రూటో తీసుకొని తినాలన్నా అమ్మకి అన్నీ లెక్కే. కాలేజీకి వెళ్ళొచ్చి ఇంట్లో చాకరీ చేసి ఆకలితో పేగులు అరుస్తుంటే వాటిని కుండలో నీళ్లతో, తన కన్నీళ్లతో చల్లార్చి కడుపులో మోకాళ్ళు దుర్చి ముడుచుకొని పడుకునేది. మళ్ళీ ఉదయమే లేచి ఇంటెడు చాకరీ చేసి వాళ్ళంతా తిన్నాక మిగిలింది మాత్రమే తినాలి. వండేటప్పుడు మాత్రం అంతా కొలతగా ఇస్తుంది అమ్మ. తినేటప్పుడు మాత్రం వాళ్ళకి కొలత ఉండదు. అమ్మ ఎందుకు తన మీద అంత వివక్ష చూపిస్తుంది? మొదటిసారిగా పుట్టిన బిడ్డ మీద తల్లికి ప్రేమ ఎక్కువ అంటారు కదా. మరి ఎందుకు మా అమ్మ అలా చూస్తుంది నన్ను? ఎందుకు మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు? అంత పాపం నేనేం చేశాను అని ఎన్నోసార్లు ఏడ్చుకునేది. ఆమె బాధంతా ఆమె తలగడకు తప్ప రెండో మనిషికి తెలియదు. అలాంటి తనకి ఈ వైభోగం ఏమిటి? ఇదంతా కలేమో, సడన్గా మాయమైపోతుందేమో అని భయంగా ఉంది ఆకృతికి. ఇదంతా పోయినా తనకేం ఇబ్బంది లేదు. తనకి అభయ్ ఒక్కడూ ఉంటే చాలు. అతను ఏమీ లేనివాడైనా, కూలి చేసుకునేవాడైనా సరే, తనకి అభయ్ ఉంటే చాలు. అతని ప్రేమ ఉంటే చాలు. అది కూడా వింతగానే ఉంది ఆకృతికి. ఇంత సడన్గా ఎక్కడి నుంచో వచ్చి తన మీద అతనెందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు? తను ఇప్పటి వరకు జీవితంలో చూడలేనంత ప్రేమని ప్రతి నిమిషం తనకి చూపిస్తున్నాడు అభయ్. ఏమిటి వింత? అసలు ఎవరితను? ఎందుకు తనంటే అంత పిచ్చి ప్రేమ అతనికి అని ఆలోచిస్తోంది ఆకృతి. తన మీటింగ్ అయిపోయి రూమ్లోకి వచ్చిన అభయ్, హలో మేడం, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు అన్నాడు. తను వచ్చింది కూడా గమనించకుండా ఎక్కడో చూస్తున్న ఆకృతిని చూసి, ఈ లోకంలోకి వచ్చి నీ గురించే అంది నవ్వుతూ. ఆమె పక్కన వచ్చి కూర్చొని, ఏం ఆలోచిస్తున్నావురా నా గురించి అన్నాడు ఆమె పొట్ట మీద తలపెట్టి పడుకొని. అతని చెంప మీద చేయి వేసి,
నాకు ఇదంతా కలలా ఉంది. హఠాత్తుగా ఈ కల చెదిరిపోతుందేమో అని భయంగా ఉంది. మీరు నన్ను ఎప్పటికీ దూరం కానివ్వరుగా అంది కన్నీళ్లతో. అమ్మని, నాన్నని, నిన్ను అందర్నీ పోగొట్టుకొని వైరాగ్యంతో బ్రతుకుతున్నాను. నాకు అమూల్యమైన నిధిలా ఇన్నేళ్లకి నువ్వు దొరికావు. మళ్ళీ ఎక్కడ నువ్వు దూరం అయిపోతావో, విధి మనల్ని మళ్ళీ వేరు చేస్తుందేమో అని నేను భయపడిపోతున్నాను. అయినా ఈసారి మాత్రం ఆ విధిని, ఆ దేవుడిని అయినా సరే ఎదిరించి నిన్ను నాకు దూరం కానివ్వను అన్నాడు ఆమె నడుమును చుట్టేసి, పొట్ట మీద ముద్దు పెట్టుకుంటూ. అతనిలో ఇన్నేళ్లుగా గూడు కట్టుకున్న బాధ కన్నీళ్లుగా ఎగసి వచ్చి ఆమె పొట్టను తడిపేస్తుంది. అభయ్ గారు, ఏంటిది చిన్నపిల్లాడిలా? ఊరుకోండి అంది తను కూడా ఏడుస్తూ. నీకు అర్థం కావటం లేదురా చిట్టి. మీ అందరినీ పోగొట్టుకొని నేను ఇన్నేళ్ల నుంచి ఎంత క్షోభపడ్డానో. కాకపోతే నాకు అదృష్టం, గ్రాని, చెల్లి, తమ్ముడు దొరికారు. లేకపోతే మీ అందరి ఎడబాటుతో నేనెప్పుడో పిచ్చివాడినైపోయేవాడినేమో, లేకపోతే అసలే పోయేవాడినేమో అంటుంటే అతని నోటి మీద చేయి ఉంచి, ఊరుకోండి అభయ్ గారు, ఏంటి ఆ మాటలు అంటూ అతని కళ్ళు తుడిచింది. అతని జుట్టులోకి వేడిపోనిచ్చి నిమురుతూ ఉండిపోయింది. ఆమె ఒడిలో పసివాడిలా నిద్రలోకి జారుకున్నాడు అభయ్. అతన్నే చూస్తూ, అయిన వాళ్ళందరినీ పోగొట్టుకున్న అతని బాధ ముందు నా బాధ చాలా చిన్నదేమో అనుకుంది ఆకృతి. తనకి అమ్మ వివక్షగా చూసినా నాన్న ప్రేమగానే చూసేవాడు. కానీ అమ్మకి ఎదురు చెప్పలేకపోవటం ఆయన దౌర్బల్యం. దానివల్ల కొన్ని బాధలు పడాల్సి వచ్చింది తను. కానీ అన్నీ ఉండి కూడా అభయ్ గారు ఎంత క్షోభకు గురయ్యారు. ఇక ముందు అభయ్ గారు ఎప్పుడూ బాధపడకుండా చూసుకోవాలి. అభయ్ గారి పేరెంట్స్ కూడా త్వరగా దొరికితే బాగుండు. ఆయనకి ఇక బాధపడాల్సిన పని ఉండదు అనుకుంది. కాసేపయ్యాక పనమ్మాయి వచ్చి పిలిస్తే అభయ్ని చిన్నగా పక్కకు పడుకోబెట్టి లేచి కిందికి వెళ్ళింది. అభయ్ ఏం చేస్తున్నాడమ్మా అంది సుమతి గారు. నిద్రపోతున్నారమ్మమ్మగారు అని చెప్పింది ఆకృతి. అవునా, వాడు పగలు కూడా నిద్రపోతున్నాడా? ఇది పెద్ద ఆశ్చర్యమే అని నవ్వుకున్నారు సుమతి గారు, రాజమ్మ. బాగా అలసిపోయినట్లున్నారు, తెలియకుండా నిద్రపోయారు అంది ఆకృతి. అవునమ్మా, వాడు పని రాక్షసుడు. పని పని అని 24 గంటలు నిద్రాహారాలు మాని చేసేవాడు. అంత పని చేసి కూడా వాడికి నిద్ర పట్టేది కాదు. మనశ్శాంతి కరువై నీరాకతో వాడి మనసు కొంత కుదుటపడింది. అందుకే ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు. పిచ్చి తండ్రి అంది సుమతి బాధపడుతూ. వాడిని జాగ్రత్తగా చూసుకోమ్మా. పైకి అలా ఉంటాడు కానీ పసిపిల్లవాడి మనస్తత్వం. తన అనుకున్న వాళ్ళు బాధపడితే అస్సలు చూడలేడు పిచ్చోడు అని చెప్తుంది సుమతి గారు. ఇక నుంచి నువ్వే చంటి పిల్లోడిలా వాడిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి అని చెప్తుంది. సరే అమ్మమ్మ అంది నవ్వుతూ ఆకృతి. ఇక అప్పటి నుంచి పనులు హడావుడి సరిపోయింది. అప్పటికే ఇంటి రూపురేఖలు మార్చేస్తున్నారు డెకరేటర్స్. ఆ రోజు రాత్రి పూజగది మొత్తం తనే స్వయంగా శుభ్రం చేసింది. రిషి, శశి సహాయంతో పూజగది మొత్తం పూలతో అలంకరించారు. గంధం, బొట్లు పెట్టింది. ఉదయం లేవగానే పూజ చేసుకునేందుకు రెడీగా పెట్టుకుంది. ఎంత పని ఉన్నా ఇంట్లో అయినా సరే పూజ చేసుకోవటం అంటే చాలా ఇష్టం ఆకృతికి. సరే ఇక వెళ్ళి పడుకోండి, అందరూ ఉదయమే నిద్ర లేవాలి. హల్దీ ఫంక్షన్కి రెడీ అవ్వాలి, మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అంది హుషారుగా సుమతి గారు. అవును గ్రాని, మా ఫ్రెండ్స్ కూడా వస్తామన్నారు అని చెప్పింది శశి. నా ఫ్రెండ్స్ కూడా వస్తామన్నారు గ్రాని, ఇక రిసెప్షన్ అయ్యాకే వాళ్ళు వెళ్ళిపోతారు అన్నాడు రిషి కూడా. అందరూ వెళ్ళి పడుకున్నారు. తెల్లారి హల్దీ ఫంక్షన్కి ఎలా అల్లరి చేయాలి అని ఆలోచిస్తూ తెల్లవారుజామున 4 గంటలకల్లా ఆకృతి అమ్మా, నాన్న, చెల్లి, అభయ్ ఇంటి ముందు కారు దిగారు. ఇదేంటి, మనల్ని అర్జెంటుగా రమ్మన్నారు, ఇక్కడ చూస్తే ఏదో చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్ళైపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఏర్పాట్లు అని అనుకున్నారు ఆకృతి అమ్మా, నాన్న, చెల్లి. తమ్ముడు, వాడికి ఏమీ పట్టదు తిండి తప్ప. రాజమ్మ వచ్చి వాళ్ళని గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళింది. ఆకృతి ఏది అంది.
ఆమె తల్లి జలజ. అమ్మాయి గారు పైన నిద్రపోతున్నారు. లేచాక కలుస్తారు. మీరు కూడా పడుకోండి. ఇంకా చాలా టైం ఉంది కదా, నేను లేపుతాను. అప్పుడు లేచి రెడీ అవుదురు గాని అని చెప్పింది రాజమ్మ. అసలేంటి? ఏం జరుగుతుంది? మాకేమీ చెప్పలేదు. అర్జెంటుగా బయలుదేరి రమ్మని కారు పంపించారు. బయలుదేరి వచ్చాం అంది జలజ. పెద్దమ్మగారు అభయబాబు గారికి, ఆకృతమ్మకి రేపు పెళ్లి చేయాలనుకుంటున్నారు మళ్ళీ. ఆ రోజు హడావుడిగా జరిగింది కదా, అందుకని. ఎల్లుండి సత్యనారాయణ వ్రతం. ఆ రోజు నైట్ రిసెప్షన్ కూడా ఉంది. దానికోసమే మిమ్మల్ని పిలిపించారు అని చెప్పింది రాజమ్మ. ఆమె ఆకృతి తల్లిదండ్రులు అని వాళ్ళకి విలువ ఇస్తుంది. పెళ్ళా? ఎన్నిసార్లు చేసుకుంటారు పెళ్ళి? ఓసారి జరిగిపోయిందిగా, మళ్ళీ ఎందుకు అంది విదిలింపుగా. ఇలా ఎవరైనా ఇన్నిసార్లు చేసుకుంటారా? సంబడం బాగానే ఉంది. మనకి డబ్బు ఉంటే పెళ్ళిళ్ళు కూడా 10 సార్లు చేసుకుంటారా అంది జలజ. ఏమోనమ్మా, అవన్నీ మాకు తెలియదు. ఇది పెద్దమ్మగారి నిర్ణయం. ఆవిడ చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. ఆవిడ ముందు ఎలా అంటే అలా మాట్లాడకండి అని చెప్పింది రాజమ్మ. జలజ మాట తీరు అర్థమై ఆవిడ సుమత గారి ముందు ఇలాగే మాట్లాడతారేమో అని భార్యను ఉరిమి చూసి, సర్లే సర్లే అమ్మా, మీరు వెళ్ళండి, నేను చెప్తాను అన్నాడు రాజమ్మ వైపు చూస్తూ. మీకేమైనా కావాలా? ఏమైనా అవసరమైతే నన్ను పిలవండి. ఈ పక్క గదిలోనే ఉంటాను. ఇంక ఎవరినీ లేపకండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది రాజమ్మ. పని మనిషికి కూడా ఎంత టెక్కు, అలా మాట్లాడుతుంది అంది జలజ. ఈ తలబిరుసు మాటలే వద్దు. ఇక ఇంటికి వెళ్లే వరకు నీ నోటికి తాళం వేస్తే బాగుంటుంది. లేకపోతే కూతురింటి నుంచి కూడా అవమానపడి వెళ్తావు అన్నాడు జగదీష్ గట్టిగా. అతని వైపు కొరకొరా చూసింది. అయినా ఆ దరిద్రపు దానికి ఇంత ఐశ్వర్యం పట్టిందేమిటో. ఈ అదృష్టమేదో నా పూజకి పట్టకూడదు అనుకుంది. పూజకి అభయ్ నచ్చినా అతని సీరియస్నెస్ చూసి భయమేస్తోంది. అమ్మో, ఎంత ఆస్తి ఉన్నా అలాంటి వాడిని నేను భరించలేను అనుకుంది. కానీ ఇలా బాగా ఆస్తి ఉన్న క్యూట్ అబ్బాయి అయితే నాకు బాగుంటుంది అనుకుంది. నా బంగారు తల్లి చేసిన పూజలు ఫలించి దానికి భగవంతుడు మంచి రాత రాశాడు. మంచి కుటుంబాన్ని, మంచి భర్తని ఇచ్చాడు అనుకున్నాడు జగదీష్. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు. వేకువజామున 5 గంటలకే నిద్రలేచిన ఆకృతి త్వరగా తలస్నానం చేసి చీర కట్టుకుని కిందికి వచ్చింది. దేవుడి గదిని రాత్రే శుభ్రం చేసి అలంకరించటంతో కింద వరకు తడిగుడ్డతో శుభ్రం చేసి దీపం వెలిగించి పూజ చేసుకుంటూనే వంటగదిలోకి వెళ్ళి పాయసం చేసింది. అది తీసుకువెళ్ళి నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చి ఈ కుటుంబం సంతోషంగా ఉండాలని, తన అత్తమామలు త్వరగా ఇంటికి వచ్చి తనకు భర్తకు సంతోషం కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి నమస్కరించుకొని కాసేపు అలాగే కళ్ళు మూసుకొని కూర్చుంది. ఇక ఒక్కొక్కరుగా కిందికి దిగి వస్తున్నారు. ముందుగా అభయ్ వచ్చాడు. ఆ తర్వాత శశి, రిషి కూడా వచ్చి అతని ప్రక్కన కూర్చున్నారు. గ్రాని కూడా లేచి వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంది. ఆకృతి హారతి తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చింది. హారతి ప్లేటు పూజ గదిలో పెట్టి వంటగదిలోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసుకుని వచ్చి అందరికీ ఇచ్చింది. అమ్మమ్మగారు, మీకు టీ చేసేవనా అంది. వద్దు తల్లి, ఉదయం కాఫీనే తాగుతాను, సాయంత్రం మాత్రమే టీ తాగుతాను అని చెప్పింది సుమతి గారు. వాళ్లతో పాటు అక్కడే బిజీగా ఉన్న రోహిత్కి, ఉదయ్కి కూడా కాఫీ ఇచ్చింది. స్వయంగా తమ బాస్ భార్య కాఫీ ఇస్తుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు ఉదయ్. తీసుకోండి ఉదయ్ గారు, మీ బాస్ చెప్పారుగా మీరు కూడా తన తమ్ముడు లాంటి వారని. ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అంది ఆకృతి. ఆమె మాటలకి ఉదయ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ మేడం అంటూ కాఫీ కప్ అందుకున్నాడు. రోహిత్కి ఈ 2 రోజుల నుంచి ఇంట్లో అలవాటైంది కనుక కామ్గా కప్ తీసుకొని కాఫీ తాగుతున్నాడు. చాలా బాగుంది మేడం కాఫీ అన్నాడు ఉదయ్. థ్యాంక్ యూ ఉదయ్ గారు అని అక్కడి నుంచి వచ్చి గ్రానీ పక్కన కూర్చుంది ఆకృతి. అప్పటికే మంగళ వాయిద్యాలు వాయించేవాళ్లు వచ్చారు. పందిరికి ఇంట్లో మామిడాకు తోరణాలు కట్టారు. అంతా సందడిగా ఉంది. ఆ సౌండ్కి లేచాడు జగదీష్. బయటికి వచ్చాడు. అరే మామయ్య గారు, ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? రండి కూర్చోండి
అన్నాడు అభయ్. ఇందాకే బాబు అని ఆయన వచ్చి అక్కడ కూర్చున్నారు. అమ్మమ్మగారు మా నాన్నగారు, నాన్నగారు అభయ్ గారి నానమ్మగారు అని ఇద్దరికీ పరిచయం చేస్తుంది. నమస్కారం అమ్మా అని లేచి నిలబడి నమస్కరించాడు ఆమెకు. మనలో మనకు మర్యాదలేంటి అని చెప్పింది ఆయనకు. తండ్రికి కూడా కాఫీ తెచ్చిచ్చింది ఆకృతి. ఎంతసేపు అవుతుంది నాన్న వచ్చి? అమ్మా వాళ్ళేరి అంది. అందరం వచ్చాము. అమ్మా వాళ్ళు నిద్రలో ఉన్నారు. నైట్ జర్నీ కదా అన్నాడు. అభయ్ వంక చూసింది. మీరేనా వాళ్ళని పిలిచింది అన్నట్లుగా. అవును అన్నట్లుగా కళ్ళార్పాడు. థ్యాంక్ యూ అంటూ కళ్ళతోనే చెప్పింది, పెదవులు కదలకుండా. నవ్వుతూ చూశాడు అభయ్. వాళ్ళు ఎవరైనా కానీ తనను ఎలా చూసినా తన తల్లిదండ్రులుగానే భావిస్తోంది ఆకృతి. వాళ్ళు లేకపోతే తను ఫీల్ అవుతుంది అని వాళ్ళని పిలిపించాడు. ఆకృతి కోసమే వాళ్ళని భరిస్తున్నాడు అభయ్. లేకపోతే ఆకృతిని అలా బాధ పెట్టినందుకు వాళ్ళంతు చూసేవాడు. వాళ్ల వల్లే ఆకృతి తన దాకా వచ్చింది అని ఓ సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది. ముఖ్యంగా జగదీష్ ఆకృతిని ప్రేమగా చూసుకున్నందుకు అతని మీద మంచి అభిప్రాయం ఉంది అభయ్కి. ఇదండి కదా, ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఆకృతి అభయ్ల పెళ్లి మిగతా కార్యక్రమాలు సజావుగా జరిగిపోతాయా? ఈ జలజమ్మ ఏదైనా ఫిట్టింగులు పెడుతుందా? అభయ్ ముందు అలా చేసే ధైర్యం ఉండదు, కానీ అసూయతో ఏమైనా చేస్తుందా? ఏమో, ముందు ముందు చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. ఈ కథ మీరు ఫాలో అవుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా పళ్ళు ట్రీట్మెంట్తో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చదవటంలో కూడా మీకు తేడా తెలుస్తూ ఉండుండవచ్చు. ఇంకా కొన్ని రోజులు పడుతుంది నార్మల్ కావాలంటే. ఇంకా 2 పళ్ళు ఉన్నాయి రూట్ కెనాల్ చేయాల్సినవి. అవి కూడా అయ్యాక కొలతలు తీసుకొని క్లిప్స్ ఏదో వేస్తామన్నారు. అదంతా అయితే కానీ ఆ తర్వాత కూడా కొంచెం పెయిన్ ఉంటుందని చెప్తున్నారు డాక్టర్. కొన్ని రోజులు కొంచెం లేట్ అయినా స్టోరీని ఫాలో అవ్వండి. స్టోరీ అయితే మీకు నచ్చింది కదా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ పెట్టండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వారికి కూడా మన మాటే మంత్రం స్మిత స్టోరీస్ని షేర్ చేసి వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.